వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా చింతపల్లిలో సంత మార్కెట్ షెడ్డులను నిర్మించిన నాబార్డ్ సహకారంతో గిరిజన వికాస్ స్వచ్ఛంద సేవ సంస్థలు. అనకాపల్లి జిల్లా కొత్తకోట గ్రామంలోనూ మరియు అల్లూరు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోనూ సంత షెడ్లు నిర్మించారు. ఒక్కొక్క గ్రామంలో 15 లక్షల రూపాయలు చొప్పున 40 దుకాణాలు, 2 పెద్ద షెడ్స్లో బాత్రూమ్స్, రన్నింగ్ వాటర్, స్మాల్ గోడౌన్ కమ్ ఆఫీసు రూమ్, ఫెన్సింగ్ మరియు ఇతర సదుపాయాలతో నిర్మించారు. వీటికి ఆయా పంచాయతీలు తమ వంతు మార్జిన్ మనీ సపోర్ట్ చేశారు. డీజీఎం హైదరాబాద్ ఏపీఆర్ఓ అబువరాజన్ మరియు ఏజీఎం సమంతకుమార్ ఈ 2 గ్రామాల్లో రూరల్ హార్ట్స్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వర్తక సంఘ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. కొంచెం ఆ బోర్డు కనపడుతుంది. ఒక్కసారి ఒక్క నిమిషం. సరే పైన పెట్టేసేయండి. On behalf of NABARD and Gram Panchayat and NGO GVS, today we have inaugurated rural hall, that is Farmers Bazaar in Chintapalli village Panchayat, and this will benefit local farmers during a rainy season as well as during summer season. They are having a thatched roof and all, so that and adequate space is given so that they can easily store their fruits and vegetables and sell under local market. ఈ రోజున నాబార్డ్ గ్రామీణ వికాస్ నిధి తరఫున 15 లక్షల రూపాయల గ్రాంట్ సపోర్ట్తో, అలాగే గ్రామ పంచాయతీ వారి మార్జిన్ మనీ కాంట్రిబ్యూషన్తో రూరల్ హార్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ రూరల్ హార్ట్ అరౌండ్ 60 నుంచి 70 వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవ్రీ వీక్ అమ్ముకునే విధంగా వాళ్ళ వస్తువుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూరల్ హార్ట్లో మనకు 2 రూఫ్డ్ స్ట్రక్చర్స్, అలాగే కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, మళ్ళీ మనకు ఆఫీస్ స్టోరేజ్ ఫెసిలిటీ, గార్బేజ్ పిట్స్, సోలార్ లైటింగ్, పేవ్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ వచ్చి అమ్ముకునే వాళ్ళకి అన్ని రకాల బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా డీజీఎం గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.